గురుగారు, మంత్రాలయ క్షేత్రంలో మూల రాముడి విగ్రహం ఉంటుంది. రాముడి విగ్రహానికి మూల రాముడి విగ్రహానికి తేడా ఏమిటి? మూల రాముడు, మూలమైన రాముడు, రాముడు ఇద్దరు ఎక్కడుంటారండి? ఉన్నటువంటి వాడు రాముడు ఒకడే కదా. కానీ ఒక్క మంత్రాలయంలోనే మనకి మూల రాముడు అని కనిపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఐతిహ్యం ప్రకారం ఈ మూల రాముణ్ణి రాముల వారు పూజ చేశారట. దశరథ మహారాజు పూజ చేశాడు. అంతకుముందు దశరథ మహారాజు గారి కంటే ముందు ఉన్నటువంటి రాజులు కూడా ఈ మూలరాముణ్ణి పూజ చేశారట. రాముల వారు కూడా పూజ చేసినట్టుంది. ఆ విగ్రహం వరుసగా హనుమంతుడి ద్వారా వ్యాసరాయల వారికి వీళ్ళకి చేరి చివరికి రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆ మఠంలోకి చేరి ఆ మూలరాముడి విగ్రహం అక్కడ స్థిరపడింది. అంటే ఈ మూలరాముడు అని అంటే రాముల వారు పూజించినటువంటి రాముడు. మనకి వెంటనే సందేహం వస్తుంది, ఇంతమంది రాములు ఉన్నారా అండి? ఉన్నది ఒకడే రాముడైతే మళ్ళీ మూల రాముడు వేరు, అయోధ్య రాముడు వేరు, ఇంకొక రాముడు వేరు, ఇన్ని రకాల రాముళ్ళ కింద ఎందుకు మనం విభజన చేసుకుంటున్నాం? ఉన్నది ఒకడే రాముడు కదా అని అంటే ఇక్కడ వారు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మూల రాముడు విగ్రహాన్ని రాముడే పూజ చేశాడని చెప్పడం ఉద్దేశం ఏంటంటే విగ్రహాల ద్వారా ఈ భారతీయ సంస్కృతిని నువ్వు నిలబెట్టు, విగ్రహ పూజ ద్వారా. ఎందుకంటే మంది నిరాకారము అని ఒక పూజ ఉంది, సాకారము అని ఒక పూజ ఉంది. నువ్వెంత చెప్పినప్పటికీ అందరూ నిరాకార పూజ చేయలేరు, లోపలే భగవంతుడిని తలుచుకొని అందరూ మోక్షం పొందలేరు. కొంతమందికి ఎదురుకుండా విగ్రహం ఉంటేనే అది విగ్రహం అని చెప్పి దాని యందు భక్తి కుదురుతుంది. కాబట్టి లోకంలో ఈ విగ్రహ పూజ, ఈ సాకార పూజ ఏదైతే ఉన్నదో ఆ సాకార పూజ విధానానికి కూడా ఒక ఆమోద ముద్రని రాముల వారు స్వయంగా వేశారు అని తెలియచేయటానికి హనుమంతుడు వ్యాసరాయల వారికి ఈ మూలరాముడు యొక్క విగ్రహాన్ని అందజేశారట. అందువల్ల ఇప్పటికీ కూడా మనం రామ సందర్శనం చేయలేకపోయాము. అయోధ్యలో ఆనాడు మనం ఉన్నామో లేమో మనకు తెలియదు, ఆనాటి రాముణ్ణి మనం చూడలేకపోతున్నాము అంటే ఈ మూల రాముల్లోనే ఆనాటి రాముణ్ణి సందర్శన చేసుకొని, ఎందుకంటే ఆయన యొక్క హస్తస్పర్శ తగిలింది, ఆయన స్వయంగా పూజ చేసినటువంటి మూల రాముడు. అందుకే అంత ప్రభావవంతమైనది, అంత శక్తిశీలమైనటువంటిది ఈ మూలరాముడి యొక్క విగ్రహం. ఇప్పటికీ కూడా ప్రతి వాళ్ళు దాన్ని దర్శనం చేసుకుని పొంగిపోతూ ఉంటారు. ఆ మూలరాముడికి మనం అందరం కూడా నమస్కారం చేద్దాం.